జై శ్రీమన్నారాయణ. ఆపదామపహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీమద్ రామాయణం మనకి వాల్మీకి మహర్షి రచించినటువంటి శ్రీమద్ రామాయణంలో అయోధ్యకాండలో ఉన్నాము. ఈ కాండలో 13వ సర్గ. ప్రతి సర్గ ఒక విశేషంతో కూడింది వాల్మీకి మహర్షి గారు మనకు అందించారు. ప్రతి సర్గని మనం తెలుసుకునే విధంగా ప్రయత్నం చేస్తే మనము ప్రతిరోజు భగవంతుడిని ధ్యానించినట్టు. ఎందుకంటే ప్రతి మాటలో రాముడి గురించే వస్తుంది. రామ అంటేనే మనకి ఎన్నో పాపాలు నశించిపోతాయి. అలాంటిది రాముడి గురించి మనం తెలుసుకోగలుగుతున్నాము అంటే అది మనం ఎంతో పుణ్యం ఉంటే కానీ, పూర్వజన్మ సుకృతి ఉంటే కానీ ఈ యొక్క రామాయణాన్ని మనం పట్టుకోము. మరి అలాంటి రామాయణాన్ని మనం తెలుసుకోగలుగుతున్నామంటే ప్రతి సర్గని అది మన అదృష్టం అనుకొని ప్రతి సర్గని తెలుసుకునే ప్రయత్నం చేస్తారని. దీనిలో ఈ సర్గ విశేషం ఏంటంటే, శ్రీరాముని వనవాసములకు పంపిణీ యోచనను మానుము అని దశరథుడు కైకను వేడుకుంటున్నాడు. ఎందుకంటే ముందు పాదాల మీద, దీని ముందు సర్గలో పాదాల మీద పడబోయాడు. ఆ కాళ్ళు వెనక్కి తీసుకున్నప్పటికీ ఆమెకి ఏమంటుంది, నువ్వు సత్యచంద్రుడు గొప్పవాడని చెప్పుకుంటున్నావు, మరి నా వరాల సంగతి ఏంది? గొప్పవాడని చెప్పుకున్నప్పుడు నా వరాలు ఇవ్వాలి, నువ్వు వరం ఒట్టేసినావు ఇస్తానని, నా వరాలు నాకు చెల్లించని చెప్తుంది. చెప్పేటప్పటికే ఈయన ఇంకా నిశ్చేష్టుడు అవుతున్నాడు. నిశ్చేష్టు ఏమంటున్నాడు, సరే ఓ దుష్టాల, నువ్వు వరాలు తీసుకుంటావు, ఇస్తాను, దీనివల్ల నువ్వు బాపుకునేది ఏముంది, నువ్వు సంపాదించేది ఏముంది, అప్రతిష్ఠ తప్పించి అని అంటూ రాముడు వనవాసానికి వెళ్తాడు అనుకో, దాన్ని నమ్మటే మృతి చెందితే నన్ను స్వర్గానికి పంపిస్తారు. స్వర్గంలో కూడా ఏమంటారు, నన్ను ఓ మూడుడా, ఆడమనిషి మాటలని ఎలా రాముడిని అడవులకు పంపావు, పట్టాభిషక్తిని ఎందుకు చేయలేదని నన్నే దూషిస్తారు. కాబట్టి నాకు అక్కడ కూడా మనశ్శాంతి లేదు, నీ వల్ల ఇక్కడ లేదు అక్కడ లేదు మనశ్శాంతి. కాబట్టి ఆమెని వేడుకునేదానికి మళ్ళీ వేడుకోలేక మళ్ళీ తిట్టుకుంటాడు, మళ్ళీ వేడుకుంటాడు. అట్లా 2 రకాలుగా చేస్తున్నాడన్నమాట. చేస్తూ మళ్ళీ ఇంకో మాట చెప్తాడు. ఏమని చెప్తున్నాడంటే, రాముడి యొక్క గొప్ప విశేషాన్ని ఒక 2 శ్లోకాల్లో మనకు చెప్పాడు. అవి మనం తెలుసుకుందాం. సూరచ్చ కృత విద్యచ్చ జతక్రోధో క్షమాపరః కథం కమలపత్రాక్షో మయా రామో నివాస్యతే కథం ఇందిరావరశ్యామం దీర్ఘబాహుం మహాబలం అభిరామమహం రామం ప్రేషయిష్యామి దండకాన్. గొప్ప విశేషం, రాముడి గురించి కూడా గొప్ప విశేషాన్ని ఆయన తెలియజేస్తాడు. రాముడు మహావీరుడు, సకల విద్యా సంపన్నుడు, కోపం ఎరగనివాడు, క్షమాగుణం గలవాడు, తామర రేకుల వలె విశాలమైన కన్నులు గలవాడు. అట్టి వాణిని నేను వనాలకి ఎట్లా పంపగలను? శ్రీరాముడు నల్ల కలువల వలె శ్యామ వర్ణము గలవాడు, పొడవైన చేతులు గలవాడు, మహాబలశాలి, చూడముచ్చటైన వాడు. అట్టి నా ముద్దుల పట్టిని దండకార్యమునకు అంటే ఈ యొక్క దండకారణ్యానికి నేను ఎట్లా పంపగలను చెప్పు. ఎందుకంటే ఏ రోజు ఆయన్ని అంతఃపురము, ఆ యొక్క మహారాజు కోట ఇవన్నీ తప్పించి ఎప్పుడు కూడా వనవాసాలకి ఎప్పుడు వెళ్ళా. కాకపోతే వేటకి వెళ్తాడు కానీ ఎప్పుడు ఈ వనవాసం అనేది చేయలే. ఎప్పుడైతే ఈయన ఆ మనసుకి ఆ మాటను తల తెచ్చుకుంటున్నాడు మనసులోకి, ఈయన శోకానికి ఇంక ఇదే అయిపోతున్నాడు, శోకదత్తుడైపోయి మూర్చిల్లిపోతున్నాడు. అంటే వయసు పెద్దవాడు కాబట్టి అది ఆలోచన ఎప్పుడైతే మనసులోకి వస్తుందో పుత్రుడు దూరం అయిపోతున్నాడని ఒక మూర్ఛ వచ్చేస్తాయి, ఆయన తెలియకుండానే మైకం పడిపోతున్నాడు. అట్లా అయిపోతూ ఏమంటున్నాడు, ఆమెను ఇంకా తిడుతున్నాడు. ఓ పాప సంకల్పం పుట్టిన క్రూరాత్మరాల ఓ కైకేయి, దుష్ట శిక్షరక్షణకై తన పరాక్రమం ప్రదర్శించినట్టు నా ప్రియరాముని పట్టుబట్టి దండకార్యాలకు పంపాలనుకుంటున్నావు. దీనివల్ల లోకంలో నీకుందు అపకీర్తి పరాభవం తప్పవు. కాబట్టి నీకు రాముడిని చేసినందువల్ల నీకు అపకీర్తి పరాభవం అన్నీ అనుభవిస్తావు అని చెప్తున్నాడు. చెప్తూ ఇంకేమంటున్నాడు, ఈ రాత్రి అసలు తెల్లవారకుండా ఉంటే బాగుంటుంది, లేదు తెల్లవారితేనే బాగుంటుంది. అంటే ఏం మాట్లాడాలో తనకే తెలియట్లా. చివరికి మళ్ళీ ఏమంటున్నాడు, ఓ దేవి, మళ్ళీ బతిలాడుతున్నాడు. ఓ దేవి, నేను మృదు స్వభావ గలవాడు ఉన్నావు, దీనుడే నిన్ను హర్షిస్తున్నాను, ఆయువు దగ్గర పడివాడును, పైగా మహారాజును, ఓ మంగళప్రదురాల నాపై దయచూపు, కొద్దిగా దయచేయమ్మా అని అంటున్నాడు. అంటూ మళ్ళీ ఇంకో మాట అంటున్నాడు, ఓ సుందరాంగి, నా మనసు పనిచేయకే నేను తిడుతున్నాను, కానీ ఓ బాల, నువ్వు సహృదరాలు, నన్ను అనుగ్రహము తల్లి అని మళ్ళీ ఇలా మొదలు పెడతాడు. ఎందుకంటే ఏం మాట్లాడాలో ఆయన తెలియట్లా. ఎందుకంటే ఆ మొండు పట్టుంది. ఎప్పుడు పట్టణ ఆమె మొండు పట్టేటప్పటికి అందులో రేపు ఉదయాన పట్టాభిషేకం, ఈమె వచ్చి మొండు పట్టింది. ఇక ఏం చేయాలి? రేపు పొద్దున సభలో నేను ఎవరికి ఏం చెప్పాలి?
రాముడికి పట్టాభిషేకం లేదని చెప్పాలా, అసలు ఏం చెప్పాలి, లేదని చెప్పకపోగా మరి ఆ అరణ్యవాసానికి పంపించాలా అని బతిమలాడుతూ మళ్ళీ ఇంకేమంటున్నాడు, ఓ సర్వాంగ సుందరి, శ్రీరాముని రాజ్యానికి ఆయనకి ఇచ్చేయి, వరాన్ని వెనక్కి తీసేసుకొని ఆయన రాజ్యానికి ఆయనకి ఇస్తే మనం హాయిగా ఉంటాం, గురువులందరికీ బాగుంటుంది, నీ భరతుడికి కూడా ఇష్టమే అని మళ్ళీ ఇలా ప్రాధేయపడుతున్నాడు. మళ్ళీ ఆమె యొక్క చేష్టలు చూసి ఇక ఆ రాత్రి ఎలా గడిచిందో తెలియదు ఆయనకి. చాలా బాధతో ఇక ఆయనకి కళ్ళెంట నీళ్లు, దుఃఖము, ఏం మాట్లాడుతున్నాడో తనకే తెలియట్లేదు, ఏం ప్రాధేయపడుతున్నాడో తెలియట్లేదు. రాముడు ఎందుకంటే మాట మీద సత్యసంధుడు కాబట్టి, మాట మీద నిలబడతాడు కాబట్టి ఈయన ఇక ఆ బాధను తట్టుకోలేక అప్పుడు తెలియకుండానే ఈయనకి తెల్లారిపోయేటప్పటికి ఏమవుతుంది, తెల్లారుతుండగా మేల్కొల్పడానికి వీళ్ళు వస్తారు కదా, రాజును మేల్కొల్పారు, వైతాళికులు, బహుపరాకులు వాళ్ళందరూ కూడా వస్తున్నారు. వాటన్నింటినీ ఇప్పుడేం రావద్దు, ఎందుకంటే రాముడిని దశరథుడిని కీర్తిస్తూ వస్తుంటారు కాబట్టి అవన్నీ ఆపిచ్చేసాడు. అది ఈ సర్గ యొక్క శోక తత్వంతో ఆయన పడుతున్న బాధని, ఆయన పడే బాధని ఆ విధంగా రాముణ్ణి పంపించడానికి చాలా బాధపడుతూ తనలో బాధనంతా కూడా కైకేయికి వెల్లవిస్తూ, మనందరం కూడా లోకానికి ఆయన ఏ విధంగా కొడుకు గురించి, శ్రీరాముడి గురించి బాధపడ్డాడో మనకి వాల్మీకి మహర్షి గారు అక్కడ ఏదైతే జరిగిందో అలాంటి విశేషాన్ని మనకి ఈ యొక్క రామాయణంలో మనకు అందిస్తున్నారు. ఈ అవకాశం మనకి ఎవరిచ్చారంటే వాల్మీకి మహర్షికి బ్రహ్మదేవుడు చెప్పాడు, నువ్వు ఎక్కడ ఏది జరుగుతుందో అక్కడ అన్ని విషయాలు తెలిసి కులంకుషంగా నీకు అందే విధంగా నీకు జ్ఞానాన్ని కల్పిస్తున్నా అని చెప్పని వాల్మీకి మహర్షికి పొందినటువంటి జ్ఞానం అనమాట. దాని ద్వారా ఇక్కడ జరిగే ప్రతి విషయం కూడా మనకి అక్కడ ఆ రోజు జరిగినటువంటి విశేషాలు మనం తెలుసుకోగలుగుతున్నాం. కాబట్టి ఈ సర్గని 27 శ్లోకాలతో వాల్మీకి మహర్షి గారు పూర్తి చేశారు. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే అయోధ్యకాండే 13 సర్గ. జై శ్రీమన్నారాయణ.